అహ్మదాబాద్లో మనకి ఒక బిట్టర్ రిజల్ట్ చూసాం కదా, ఆస్ట్రేలియా చేతిలో 2023లో ఫైనల్ ఇక్కడే కదా పోగొట్టుకున్నాం. అందుకోసమే మన వాళ్ళు టూ మచ్ సెంటీగా ఫీల్ అవుతా ఉన్నారు. అప్పుడు ఎక్కడైతే నెట్ ప్రాక్టీస్ చేశారో అక్కడ కాకుండా వేరే చోట చేస్తా ఉన్నట్టు ఇప్పుడు. అంటే ఆ జ్ఞాపకం ఎంత బలంగా మెలిపెడతా ఉంది మన వాళ్ళని అని అర్థమవుతుంది కదా. పైగా ఈసారి పిచ్ నేచర్ కూడా మారిందంటున్నారు, మిక్స్డ్ సాయిల్ అంటున్నారు. అంటే రెడ్ అండ్ బ్లాక్ కలిసి ఉందిట. దాని అర్థం ఏంటి? పేస్ తో పాటు స్పిన్ ట్రాక్ కూడా ఇది, అంటే మిక్స్డ్. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి క్రమంగా మారుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఈ పిచ్ కండిషన్ బట్టి చూస్తే ఈసారి మ్యాచ్ ఎక్సైటింగ్ అనిపిస్తుంది. మరి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రధానమైన వీక్ లింక్ ఏంటి? ఇంగ్లాండ్ ఎక్స్పోజ్ చేసి పడేసింది ఏంటి? స్పిన్నర్స్, అంతే కదా. అక్షర్ పటేల్ ఫీల్డింగ్ తో గ్రేస్ మార్కులు తెచ్చుకున్నాడు, కానీ బౌలింగ్ లో అంతంత మాత్రంగా ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి ఇన్ని హోప్స్ పెట్టుకుంటే తెలిపోయాడు కదా. ఇండియన్ T20 ఇంటర్నేషనల్ హిస్టరీలోనే ఓస్ట్ రికార్డ్ కదా వరుణ్ చక్రవర్తి. మరి ఇలాంటి టైంలో వరుణ్ ఆడిస్తే కనుక అపోనెంట్స్ కి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. మరి ఈ స్పిన్ క్వశ్చన్ మార్క్ ని ఎలా ఫేస్ చేస్తుంది టీమిండియా అనేది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్. ఇక న్యూజిలాండ్ వైపు నుంచి చూస్తే బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా అసలు వీళ్ళు వండర్ఫుల్ జైగాంటిక్ ఇంపాక్ట్ చూపిస్తారు అనిపించే నేమ్స్ పెద్దగా కనపడవు. కానీ క్రైసిస్ వచ్చినప్పుడు రైజ్ అయ్యే తీరు చూస్తే వా, ఫైటర్స్ అంటే వీళ్ళే కదా అనిపిస్తారు కదా.